పోసుకుంటున్నాం. కొన్ని బియ్యం గ్రైండర్లో బట్టి బియ్యపు ఉప్మా పోసుకుంటున్నాం. గింత అంత నూనె పోసుకొని గిట్ల వేయించుకోవాలి. ఉప్పుడిండి గింత అంత నూనె వేసుకొని గిట్ల ఎచ్చం పచ్చం చేసుకొని ఉప్పుడిండి పోసుకుంటే మంచిగా రుచి మంచిగా ఉంటుంది. కొంత నూనె పోసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంత జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ వెళ్ళాక మిరపకాయలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మంచిగా రుచి మంచిగా ఉంటుంది. మంచిగా వేసుకోవాలి. ఇవి మంచిగా గోలాలి. చేస్తూ మంచిగా అంటే కలర్ నాకు ఉంటుంది. గోల్ని ఇట్లా గోలినాక ఎసరు పోసుకోవాలి. తగినంత ఇట్లా ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకొని ఎసరు వచ్చినాక గరం ఉప్పు వేసుకోవాలి. ఇల్లరా ఎసట్లా ఇట్లా ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక పోసుకోవాలి. ఈ నూనెలు ఎందుకు ఎచ్చం పచ్చని చేసుడనంటే ఎసట్ల పోయంగా అంత ఉండలు ఉండలు కట్టకుండా ఇట్లా వేయించుకొని పోసుకుంటే ఉండలు కట్టదు, మంచిగా ఉంటుంది. బియ్యపు ఉప్మా అంటే బియ్యం గ్రైండర్లో బట్టి పోసుకుంటే మంచిగా ఉంటుందని, ఊకే గోధుమ గార అంటే మంచిగా అనిపించదని బియ్యంతో శుతం చేసుకోవచ్చు. మా తెలంగాణలో దీన్ని ఉప్పుడు విండి అంటారు. మా పల్లెటూర్లల్లో ఇట్లా పోసుకుంటే ఇది ఉప్పుడు విండి పోసుకున్నాం, ఉప్పుడు విండి అని అంటారు. ఇట్లుంటుంది ఉప్పుడు విండి మా తెలంగాణలో, పల్లెటూరు ఉప్పుడు విండి.